ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారు ఒక వ్యక్తి ఆశీర్వాదం కారణంగా మీకు జరగబోయేది తెలిస్తే మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. జరగబోయేది ఇదే. ఫిబ్రవరి నెల 22, 23 తేదీలో మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది. అసలు మీనరాశి వారికి ఒక వ్యక్తి ఆశీర్వాదం కారణంగా వీరి జీవితం ఏ విధమైన మలుపు తిరగబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. సహనమే మీ శక్తి. ఎంతటి కఠినమైన పనినైనా మీ పట్టుదలతో పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం వలన సామాజిక సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు వచ్చినప్పటికీ మీ మౌనంతో, సహనంతో వాటిని మీరు చక్కదిద్దుతారు. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం చదవడం మీకు చాలా విజయాన్ని కూడా చేకూరుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మనోబలంతో ముందుకు సాగితే శుభ ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నా ధనయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. వ్యాపారంలో సహనంతో వ్యవహరిస్తే లాభం కలుగుతుంది. ఈ వారం చివరిలో శుభవార్త కూడా వింటారు. వెంకటేశ్వర స్వామివారి స్మరణ మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మీనరాశి వారి సమయంలో ఒక వ్యక్తి ఆశీర్వాదం కారణంగా మీ జీవితం అనేది మారిపోతుంది. సాక్షాత్తు మీనరాశి వారు మీ యొక్క తండ్రి గారి ఆశీర్వాదం కారణంగా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశివారు మీనరాశివారు శని సూర్యుని అనుగ్రహంతో ఈ సమయంలో శత్రువులపైన ఘన విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధిస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది ఆర్థిక పరంగా శుభ ఫలితాలు అయితే రానున్నాయి. ఈ కాలంలో మీకు కొత్త ఆదాయ వనరులు తెరుచుకోవచ్చు. ఆస్తి, పెట్టుబడులకు సంబంధించిన విజయాలకు అవకాశాలు అనేవి ఉంటాయి. రాహు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆర్థిక పరంగా మంచి లాభాలు రాబోతున్నాయి. మీ యొక్క పూర్వీకుల ఆస్తికి సంబంధించిన దీర్ఘకాల వివాదాలు ముగిసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు లేదా రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ రాశి వారికి 2026 మే 10 నుండి డిసెంబర్ 20వ తేదీ వరకు కూడా కుజుడి యొక్క ప్రభావం గురుడి పైన ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ కాలంలో మీకు కొత్త ఆదాయ వనరులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. శుక్రుడి అనుగ్రహంతో ఆర్థిక పరంగా మంచి లాభాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కెరియర్ పరంగా ఈ ఏడాది మీనరాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు కష్టపడి పనిచేస్తే ఎటువంటి ప్రయత్నంలో అయినా సరే మంచి ఘన విజయం సాధిస్తారు. సూర్యుడి యొక్క ప్రభావంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం వేగంగా పెరుగుతుంది. శని లగ్న స్థానంలో ఉన్న సమయంలో మీరు కొంత ప్రతికూలంగా ఉంటారు. కెరియర్ సంబంధిత నిర్ణయాల్లో తొందరపడకండి. జూన్ 2 తర్వాత కర్కాటకంలో గురుడి సంచారంతో ఉద్యోగులకు మంచి విజయాలు లభించే అవకాశం ఉంటుంది. గురుడి ప్రభావంతో మీరు ప్రమోషన్ గురించి శుభవార్తలు కూడా వింటారు. కెరియర్ పరంగా గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు. అయితే కేతువు, కుజుడు ప్రభావంతో మీ యొక్క విజయ అవకాశాలు కూడా వేగంగా పెరుగుతాయి. మీనరాశి వారికి ఈ ఏడాది 2026 వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు వ్యాపార పరంగా కొంత నష్టాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. శని లగ్నస్థానంలో ఉన్నప్పటికీ కూడా సప్తమ, దశమ స్థానాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. 12వ స్థానంలో రాహు గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి ప్రయోజనకరంగా మారుతుంది. మరొకవైపు జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మీరు ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ సమయంలో మీరు కొత్త ఒప్పందాలు పొందవచ్చు. అక్టోబర్ 31న గురుడు 6వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. గురుడు, శుక్రుడి ప్రభావంతో వ్యాపారంలో అనేకమైన ఒప్పందాలు అయితే జరగబోతూ ఉన్నాయి.
మీనరాశి వారికి ఏడాది 2026 విద్యా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి గొప్ప అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. ఈ రాశి నుండి పంచమ స్థానంలో గురుడు సంచారం చేయడం వల్ల సానుకూలమైన ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. గురుడి యొక్క అనుగ్రహంతో ఉన్నత పదవులను అభ్యసించడంలో మంచి విజయం సాధించవచ్చు. పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ 2026 కొత్త అధ్యయనాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈ ఏడాది 2026 ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. సూర్యుడి యొక్క ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. దీని కారణంగా మీరు మానసికంగా, శారీరకంగా బలంగా మారుతారు. కేతు ప్రభావంతో మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఎదురవుతాయి. జూన్ 2 తర్వాత గురుడు 6వ స్థానంలోకి వెళ్ళడం వలన మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం ప్రతికూలమైన ప్రభావం పడవచ్చు. కాబట్టి అదనపు జాగ్రత్తలు తీసుకుంటే మేలు. ఈ రాశి వారి వివాహం ప్రేమ గురించి చూసుకున్నట్లయితే మీనరాశి వారికి 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రేమ వైవాహిక జీవితంలో శుభప్రదంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. అయితే అవివాహితులకు శని ప్రభావం కారణంగా వివాహం కొంత ఆలస్యం కావచ్చు. మీ యొక్క కుటుంబం, బంధువులతో సంబంధాలు బాగుంటాయి. తొందరపాటు, మితిపీరినటువంటి ఉత్సాహం ప్రేమ సంబంధాల ఉద్రిక్తతకు కూడా కారణం అవుతుంది. ఈ సమయంలో ఓర్పు, సంయమనంతో వ్యవహరించాలి. మీ యొక్క జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీరు చేయాల్సిన పరిహారాలు: మీన రాశి వారి ఏడాది ప్రతిరోజు సూర్యభగవానుడికి నీటిని అంటే అర్ఘ్యాన్ని సమర్పించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు, చక్కెరను దానం చేయాలి. శనిదేవునికి నల్ల నువ్వులు, ఆవాల నూనె సమర్పించాలి. శనివారం రోజున శని మంత్రాలను జపించాలి. చూసారు కదండి, మీన రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీనరాశి వారి చేతిలో పాదాలు చాలా పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు వీరి కలవారుగా ఉంటారు. ఈ మీనరాశి వారికి ఈ సమయంలో వీరి లైఫ్లో మీరు కలలో కూడా ఊహించిన మార్పులు అయితే చూడవచ్చు. వీరు విశ్రాంతి అనేది వీరికి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన, ముఖ్యంగా స్త్రీలపైన ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా బాగుంటుంది, చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వీరి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగానటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది, అయితే సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య, పిల్లలు అంటే ఎంతో అభిమానాన్ని, వాత్సల్యాన్ని కూడా కలవారుగా ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.